ఓకే. సో సెకండ్ వీడియోలో మనం సమ్ స్పెషల్ టైప్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ చూసాం కదా. లుక్ ఎట్ దిస్. ఓకే. m+n ఈక్వల్స్ టు 2 మోడ్లు, ఒకటి బోత్ ఇన్ ఆల్జీబ్రా అండ్ యాజ్ వెల్ as ట్రిగ్నోమెట్రీ. ఇంకోటి కంటైనింగ్ సీకెంట్ ఎక్స్ అండ్ టాన్ ఎక్స్, అదొక ఇంటిగ్రల్. నెక్స్ట్ ఇర్రేషనల్ ఫంక్షన్స్. ఇర్రేషనల్ ఫంక్షన్స్ లో ట్రిగ్నోమెట్రీ సబ్స్టిట్యూషన్స్ కూడా వస్తాయి, తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇది జాగ్రత్త వినాలి ఇవి, ఈ మోడల్ ఒకటి. నెక్స్ట్ ఇంటిగ్రల్స్ కంటైనింగ్ x⁴ అండ్ x² ఎలా ఉంటే ఇంటర్నెట్ చూడండి. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ బేసిక్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇంటీరియల్ x² + 1/x⁴ + 1 dx. జాగ్రత్త వినాలి. ఓకే. సో ఇక్కడ మెథడ్ ఏంటంటే డివైడ్ విత్ x². ఒకవేళ స్క్వేర్ రూట్ లోపల ఉంటే x సరిపోతుంది, దానికి తగ్గట్టే క్వశ్చన్ కూడా ఫ్రేమ్ అవుతుంది. సో డివైడ్ విత్ x², నాట్ x⁴. సో డివైడ్ విత్ x², ఏమొస్తుంది చూడండి. ఇంటిగ్రల్ 1 + 1/x² బై x² + 1/x² dx. అంతేనా కదా. ఓకే. ఇప్పుడు x-1/x సబ్స్టిట్యూషన్ చూడండి. న్యూమరేటర్లో సపరేట్గా ఏం కనిపిస్తుంది నీకు? 1 + 1/x². 1 + 1/x² అనేది దేని డిఫరెన్షియేషన్? ఎక్స్. ఎక్స్ డిఫరెన్షియేషన్ 1, -1/x డిఫరెన్షియేషన్ 1/x². సో ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే x-1/x = t తీసుకుంటావు. సో ఆబ్వియస్లీ 1 + 1/x² dx = dt వచ్చేస్తుంది. ఎంతవరకు క్లియరా? ఇప్పుడు ఇంటిగ్రల్ dt బై x² + 1/x², అంటే దిస్ ఇస్ లైక్ a² + b². మన దగ్గర a - b ఉంది. a² + b² ఎలా రాస్తాం? a - b యూజ్ చేసి. సో a - b హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. అది ఆన్సర్ ఏమొస్తుంది? 1/x² + a² ఫామ్ లో ఉందా అది? సో 1/x² + a² అంటే ఏంటి? 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c. ఇవేనా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటిగ్రల్ x² - 1/x⁴ + 1 dx. ఈసారి మళ్ళీ డివైడ్ విత్ x² చేస్తాం. ఏమొస్తుంది చూడండి. ఇంటిగ్రల్ 1 - 1/x² బై x² + 1/x². ఈసారి కూడా సో విచ్ విల్ గివ్ యూ ఇంటిగ్రల్ 1 - 1/x² అంటే ఆబ్వియస్లీ సబ్స్టిట్యూషన్ ఏం రావాలి? x + 1/x = t రావాలి. సో విచ్ ఆబ్వియస్లీ కన్వర్ట్స్ టు dt బై, ఈసారి కింద మళ్ళీ a² + b² ఉంది. మనకుందేమో a + b వాల్యూ తెలుసు అనమాట. సో a² + b² ఏమన్నా రాయొచ్చురా? a + b హోల్ స్క్వేర్ minus 2ab is what you'll get. Now this is of the form 1/x² - a², అంటే 1/x² - a² అంటే 1/2a log mod x - a by x plus a. I mean t - √2 by t plus √2. Is that clear? ఇది ఒకటి బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొంచెం ఇలాంటిదే మళ్ళీ, కాకపోతే ఇంటిగ్రల్ x² + 2 by x⁴ + 5x² + 4. జాగ్రత్త వినాలి. ఓకే. ఇందాక మనం చూసిన x² + 1, x² - 1, +1 -1 చూసాం. ఈసారి +2 ఉంటే, కొన్ని -2 ఉంటే, ఏదైనా కానీ దాని తగ్గట్టు కింద 4 ఉంటుంది చూడరా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ డివైడ్ విత్ x² చేస్తాం. ఏమొస్తుంది? ఇంటిగ్రల్ 1 + 2/x² బై x⁴, సారీ x² ప్లస్ 4/x² ప్లస్ 5. దిస్ ఇస్ వాట్ యు గాట్. ఓకే. సో క్లియర్లీ 1 + 2/x² అనేది దేని డిఫరెన్షియేషన్? ఖచ్చితంగా x - 2/x డిఫరెన్షియేషన్ అనమాట. సో సబ్స్టిట్యూషన్ తీసుకోవాల్సింది x - 2/x కి అయితే. ఓకే. సో x - 2/x = t అక్కడ. సో ఆబ్వియస్లీ పైన dt, దీన్ని స్క్వేరింగ్ చేసామనుకుంటారా.
కింద నీకు మారిపోతుంది అది. స్క్వేరింగ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4/x² మైనస్ 4, అంతే కదా, -2ab అంటే -4 ఈక్వల్స్ టు t². ఇప్పుడు నౌ రీరైట్ ద క్వశ్చన్. dt బై x² ప్లస్ 4/x² అనేది t² ప్లస్ 4 అనమాట. పక్కన +5 ఉంది. సో ఇంటిగ్రల్ dt బై t² ప్లస్ 9 ఇంతవరకు ఉంటుందా? సో మళ్ళీ 1/x² ప్లస్ a² విచ్ విల్ గివ్ యూ 1/a tan ఇన్వర్స్ x/a tan ఇన్వర్స్ x/a. అది ఆ t అంటే మళ్ళీ తీసుకొచ్చి పెట్టేయండి, x - 2/x అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. డిఫరెంట్ మోడల్స్ వస్తుంటారు అది ఇంట్లోనే. ఇంకోటి ఇంటిగ్రల్ 1/x⁴ ప్లస్ 1 1/x⁴ ప్లస్ 1 dx. ఓకే, ఇంటిగ్రల్ 1/x⁴ ప్లస్ 1. ఇప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ డివైడ్ విత్ x² చేస్తావు, విచ్ విల్ గివ్ యూ 1/x². చూడండి, 1/x² బై x² ప్లస్ 1/x². లాజిక్ ఏంటంటే దీని ముందున్న క్వశ్చన్స్ చూస్తే, ముందున్న ఎగ్జాంపుల్స్, నీకు 1/x² ఉన్నప్పుడు న్యూమరేటర్లో పక్కన 1 కానీ ఏదో నెంబర్స్ అయితే ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు చూడండి, 1 1 1 1 1 1 1. సో ఆ 1 ఉండుంటే, ఓకేనా, ఆ 1 ఉండుంటే నీకు పైన డిఫరెన్షియేషను, దాని x - 1/x డిఫరెన్షియేషను, x + 1/x డిఫరెన్షియేషను క్రియేట్ అయ్యేది. బట్ 1 లేదు కదా. అలా అని సరే కదా అని +1 - 1 చేసామనుకో, ఏమవుతుంది? ఒక దాంట్లో 1+ వస్తుంది, ఇంకో దాంట్లో ఓన్లీ 1 మిగిలిపోతుంది. మళ్ళీ స్ప్లిట్ చేసిన తర్వాత నువ్వు ఓన్లీ +1 - 1 చేస్తే ఏమో జరుగుతుందో చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా నేను +1 - 1 రాశాను ఇక్కడ. ఏమవుతుంది? ఒక దాంట్లో ఒక ఇంటిగ్రల్లో 1 + 1/x², ఓకే, ఇంకొక ఇంటిగ్రల్లో నీకు ఓన్లీ 1 మిగిలిపోతుంది. అంటే ఇంకొకటి మళ్ళీ దాని ఇంటిగ్రేషన్ తెలియకుండా అయిపోతుంది. అందుకని ఏం చేస్తాం అంటే ఓన్లీ 1 + 1/x² ఒకసారే కాకుండా మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 చేసామనుకో. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. ఎందుకు అనేది నీకు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది. అంటే 2/x² బై x² ప్లస్ 1/x² dx. ఓకే, ఇప్పుడు కావాల్సిన +1 - 1 చేసుకోండి. ఎందుకు అంటే +1 దగ్గర 1/x² వస్తుంది, -1 దగ్గర కూడా ఇందాక నువ్వు 2తో డివైడ్ చేయక ముందు ఓన్లీ ఒక 1 దగ్గరే 1/x² వస్తుంది. అదే ఎప్పుడైతే నువ్వు 2తో డివైడ్ చేసావు, 2 1ల దగ్గర 1/x² వచ్చేస్తుంది. సో ఫ్రమ్ హియర్ ఐ కెన్ రైట్ దిస్ యాజ్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్. జాగ్రత్త చూడాలి, ఒక దాంట్లోనేమో 1 + 1/x² బై x² ప్లస్ 1/x² dx, ఇంకొక దాంట్లో 1 - 1/x² బై x² ప్లస్ 1/x² dx. ఓకే, ఇద్దరు క్లియరా? చూడండి, 1 - 1 క్యాన్సిల్, -(-) ప్లస్ 1/x² 1/x² ప్లస్ 1/x² 2/x² వచ్చేసింది. సో ఈసారి నీకు ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి. ఒక ఇంటిగ్రల్లోనేమో పైన 1 + 1/x² వచ్చింది, ఇంకొక ఇంటిగ్రల్లో ఏమో 1 - 1/x² వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తాం చూడండి, x - 1/xని సబ్స్టిట్యూషన్, ఇక్కడేమో x + 1/x సబ్స్టిట్యూషన్ అనమాట. అది ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇంటిగ్రల్ ఈసారి 1 పెట్టకుండా x² పెడతాను న్యూమరేటర్లో. ఇంటిగ్రల్ x² dx బై x⁴ ప్లస్ 5x² ప్లస్ 3 అన్నాను అనుకోండి. సో మళ్ళీ స్టార్టింగ్ విత్ division by x², so which will give you integral dx by x² plus 3/x² plus 5. 3/x² అనేది దేని స్క్వేర్? 3/x² అనేది √3/x హోల్ స్క్వేర్. ఓకేనా? చూడండి, ఇక్కడ 4/x² అంటే 2/x హోల్ స్క్వేర్, పైన ఏం రావాలి? 2/x² వచ్చి ఉండాలి. 4/x² అనేది 2/x హోల్ స్క్వేర్ కాబట్టి
ఆ 2/x అనే దానికి డిఫరెన్షియేషన్ -2/x². బేసిక్గా 2/x² అనే టర్మ్ రావాలి. అట్లానే ఇక్కడ ఇందాకేమో 1/x² ఉంది, 1 మిస్ అయింది. ఈసారేమో 1 ఉంది, ఆ 1/x² అనే టర్మ్ మిస్ అయింది. కానీ డినామినేటర్ ప్రకారంగా నీకు కావాల్సింది 1/x² కాదు, √3/x² కావాలి. బికాస్ దిస్ 3/x² ఇస్ ద స్క్వేర్ ఆఫ్ √3/x² అనమాట. సో ఆ ఇంటూ 2/2 అనేది మర్చిపోకూడదు మళ్ళీ. సో నెక్స్ట్ స్టెప్ అనేది ఖచ్చితంగా మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. ఆబ్వియస్లీ యూ విల్ గెట్ 2/x² ప్లస్ 3/x² ప్లస్ 5. ఇప్పుడు నువ్వు యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయాల్సింది దేంతో? √3/x²తో యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయాలి. అది ఓకే. ఇప్పుడు స్ప్లిట్ చేస్తున్నా చూడండి. 1/2 ఆఫ్ ఇంటిగ్రల్ 1 ప్లస్ √3/x² బై ఆ x² ప్లస్ 3/x² ప్లస్ 5 dx ప్లస్ ఇంటిగ్రల్ 1 మైనస్ √3/x² బై x² ప్లస్ 3/x² ప్లస్ 5 dx. ఓకేనా? సో నౌ లుక్ ఎట్ దిస్ క్లియర్లీ. ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏం రావాలి? x మైనస్ √3/x ఈక్వల్స్ టు t1, అది రావాలి సబ్స్టిట్యూషన్. ఇక్కడ ఏం రావాలి? x ప్లస్ √3/x ఈక్వల్స్ టు t2. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ నీకు రావాల్సిందే. ఓకేనా? సో ఓన్లీ x² ఓన్లీ x అలాంటి టర్మ్స్ ఓన్లీ 1 కానీ ఓన్లీ 1/x² టర్మ్స్ కానీ ఉంటే ఏం చేస్తావు? ఫస్ట్ 2తో మల్టిప్లైస్ డివైడ్ చేసి తర్వాత నీకు కావాల్సింది యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసుకో, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి. ఇంటిగ్రల్ x మైనస్ 1 dx బై x ప్లస్ 1 ఇంటూ రూట్ ఆఫ్ x³ ప్లస్ x² ప్లస్ x, ఇది ఒకటి. ఓకేనా? ఇప్పుడు చూడండి, x³ ఏనా? సరే, x³ ఓకే. సో నౌ ఇన్సైడ్ ద స్క్వేర్ రూట్ x³ ఉంది, x⁴ లేదు అంటే నీకు ఒక x కామన్ తీసేస్తే x² ప్లస్ x ప్లస్ 1 వస్తుంది. అంటే x² కామన్ తీస్తే నీకు రూట్ బయటికి రావాలంటే x కానీ x³ కానీ కామన్ తీయలేవు. రూట్ బయటకు వచ్చి స్క్వేర్ క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి x² కామన్ తీయాల్సి వస్తుంది. ఓకే, జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను నెక్స్ట్ రాసే స్టెప్ x మైనస్ 1 dx బై x ప్లస్ 1 ఇంటూ x² బయటకు వస్తే x వస్తుంది, x ఇంటూ అండర్ రూట్ x ప్లస్ 1 ప్లస్ 1/x. సో చూస్తున్నారు జాగ్రత్తగా, స్క్వేర్ రూట్ లోపల x ప్లస్ 1/x అనే టర్మ్ క్రియేట్ అయింది. దాని డిఫరెన్షియేషన్ ఏంటి? 1 మైనస్ 1/x² అనమాట. ఓకే, ఇది అలానే ఉంచి ఆ 1 మైనస్ 1/x², సెకండ్ ప్రాబ్లంలో చూడండి, 1 మైనస్ 1/x² వచ్చి ఉండాలంటే x²తో డివైడ్ చేసాక వస్తుంది. అంటే ఇనీషియల్గా ఉన్న టర్మ్ ఏంటి నీకు ఇక్కడ? x² మైనస్ 1 అనమాట. సో x² మైనస్ 1 ఉంటే x²తో డివైడ్ చేసిన తర్వాత 1 మైనస్ 1/x² వస్తుంది. ఓకే, సో నా దీన్ని x² మైనస్ 1 చేయొచ్చా? న్యూమరేటర్ని చేయొచ్చు. ఎట్లా? x ప్లస్ 1తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్ మల్టిప్లై విత్ x ప్లస్ 1, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ బేసిక్గా. ఓకే, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ x ప్లస్ 1 చేస్తే, సో ఇంటిగ్రల్ x² మైనస్ 1 dx బై ఈ x ప్లస్ 1తో మల్టిప్లై చేసాం కాబట్టి x² ప్లస్ 2x ప్లస్ 1, అది స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇంటూ x ఇంటూ అండర్ రూట్ x ప్లస్ 1/x ప్లస్ 1 అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది డివైడ్ విత్ x² చేస్తాం. ఆబ్వియస్లీ x² తో చేస్తే, x² తో డివైడ్ చేస్తే ఒక x ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుందిరా. సో పైన ఆబ్వియస్లీ 1 మైనస్ 1/x² dx వస్తుంది. అండ్ దెన్ హియర్ వీ హ్యావ్ ఒక x క్యాన్సిల్, ఇంకోటి ఒక x ఈ టర్మ్తో డివైడ్ అవుతుంది, అంటే x ప్లస్ 1/x ప్లస్ 2.
సో ప్లస్ 1/x ప్లస్ 2 ఇంటూ అండర్ రూట్ x ప్లస్ 1/x ప్లస్ 1. సో దట్ ఈస్ వాట్ యూనిట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సబ్స్టిట్యూషన్. ఆబ్వియస్లీ ఆ ఎక్స్ ప్లస్ 1/x సబ్స్టిట్యూషన్, కానీ ఈ పక్కన కాన్స్టెంటే కదా ఉంది, +1 ఇంక్లూడ్ చేసేయచ్చు. అండ్ డినామినేటర్ స్క్వేర్ రూట్ గురించి ఏం చెప్పాను రా? డినామినేటర్ స్క్వేర్ రూట్ లోపల ఉన్నది సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నప్పుడు ఈక్వల్ టు టీ స్క్వేర్ తీసేసుకోండి. సో 1 మైనస్ 1/x స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు 2t dt. Now if you substitute all this in this integral, you'll get dt, sorry, 2t dt బై ఇది x ప్లస్ 1/x ప్లస్ 2 కదా, +1 ఉన్నప్పుడు టీ స్క్వేర్, +2 ఉంటే టీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ రూట్ టీ స్క్వేర్ అంటే టీ అయిపోతుంది, టీ క్యాన్సిల్. సో 2 టైమ్స్ ఆఫ్ tan ఇన్వర్స్ టీ ప్లస్ సి, అదే ఆన్సర్. ఓకేనా? దొరికా ఉంటుందా? టీ అంటే మళ్ళీ బ్యాక్ సబ్స్టిట్యూషన్ చేసుకోండి, అదొక క్వశ్చన్. ఇంకోటి చేద్దాం. నెక్స్ట్, సో ఇంటిగ్రల్ సైన్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ బై ఇంటిగ్రల్ సైన్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 4x, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 4x. ఓకే, ఇది చూడండి. సో ఫస్ట్ అసలు చూడగానే పైన సైన్ క్యూబ్ ఎక్స్ ఉంది కదా, సో ఒక సైన్ స్క్వేర్ ఎక్స్ ఒక సైన్ ఎక్స్ సపరేట్ చేస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో వెంటనే నువ్వు తీసుకోవాల్సిన సబ్స్టిట్యూషన్ ఏంటి? కాస్ ఎక్స్ టీ అనుకోవటం. ఎందుకంటే మిగతా అంతా కాస్ టర్మ్స్ లో ఉంది, ఒక్క సైన్ ఎక్స్ సపరేట్ గా ఉంది అంటే అది సైన్ ఎక్స్ అనేది కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాబట్టి ఫస్ట్ నువ్వు తీసుకునేది ఆ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ అని తీసేసుకుంటే అయిపోతుంది సగం. సో పైన సైన్ స్క్వేర్ ఎక్స్ సపరేట్ చేసాం కదా, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, అది 1 మైనస్ టీ స్క్వేర్ డిటి. యాక్చువల్లీ 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ మైనస్ డిటి రా, కాస్ ఎక్స్ కదా మనం టీ అనుకుంది. 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ మైనస్ డిటి బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ టీ పవర్ 4 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 1. సో వెరీ క్లియర్లీ కొంచెం ప్రీవియస్ క్వశ్చన్ లాంటిదే కదా, కాకపోతే ఆల్రెడీ ఇట్లా ఉంది కొంచెం క్వశ్చన్ అది. దట్స్ ఫైన్. సో ఇక్కడ ఏం కామన్ తీస్తారు? ఆబ్వియస్లీ టీ స్క్వేర్ అయినా రూట్ లోపల కామన్ తీసేది. రూట్ లోపల టీ స్క్వేర్ కామన్ తీస్తే బయటకు వచ్చి టీ అవుతుంది. సో పైన టీ స్క్వేర్ -1 డిటి బై ఆ కింద ఉన్న 1 ప్లస్ టీ స్క్వేర్ లో ఒక టీ కామన్ తీస్తే యుల్ గెట్ టీ ప్లస్ 1/t. రూట్ లోపల టీ స్క్వేర్ బై కామన్ తీస్తే బయటకు వచ్చి టీ అవుతుంది. లోపల నీకు టీ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1/t స్క్వేర్ మిగులుతుంది. అంతేనే కదా, టీ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1/t స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఆ టీ స్క్వేర్ కింద ఆల్రెడీ టీ స్క్వేర్ క్రియేట్ అయింది కదా, ఆ టీ స్క్వేర్ పైన ఉన్న దాంతో డివైడ్ చేస్తే యుల్ గెట్ 1 మైనస్ 1/t స్క్వేర్ డిటి బై టీ ప్లస్ 1/t ఇంటూ అండర్ రూట్ టీ స్క్వేర్ ప్లస్ 1/t స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సో మనకి ఆబ్వియస్లీ నెక్స్ట్ తీసుకునే సబ్స్టిట్యూషన్ ఏంటి? టీ ప్లస్ 1/t ఈక్వల్స్ టు సబ్స్టిట్యూషన్. ఆల్రెడీ టీ వాడేసాం కాబట్టి ఇంకేదన్నా తీసుకోండి, కే అనో పి అనో ఏదో ఒకటి. ఓకే, పైన ఉన్నది డీకే అయింది, కింద కే రూట్. సో కే స్క్వేర్ -2 ప్లస్ 1 అంటే కే స్క్వేర్ -1 విచ్ ఇస్ సీకెంట్ ఇన్వర్స్ కే ప్లస్ సి. అది ఆన్సర్ ఫైనల్. ఓకేనా? వెర్ కే ఇస్ cos x plus 1 by cos x plus secant x అన్నమాట. సో దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ విచ్ ఇస్ secant inverse secant x plus cos x plus c. దట్ ఈస్ ది ఆన్సర్. క్లియరా? సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఇంటిగ్రల్ అన్నమాట. నెక్స్ట్ 6th వన్ ఇదేంటంటే ఇంటిగ్రల్స్ కంటైనింగ్
sin x plus cos x and sin x minus cos x, sin x plus cos x, sin x minus cos x అండ్ sin 2x అనే టర్మ్స్ ఇన్వాల్వ్ అయితే ఏం చేయాలో చూడండి. సో ఇక్కడ కొంచెం వాడే రిలేషన్స్ కొన్ని చూపిస్తాను. 1 ప్లస్ sin 2x 1 ప్లస్ sin 2x sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ ఆర్ cos x ప్లస్ sin x హోల్ స్క్వేర్. ఓకేనా? 1 మైనస్ sin 2x sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ ఆర్ cos x మైనస్ sin x హోల్ స్క్వేర్ ఏదైనా ఓకే. ఓకే, ఆర్ cos x మైనస్ sin x హోల్ స్క్వేర్. And we also know that differentiation of sin x plus cos x is cos x plus sin x, and so d by dx of sin x plus cos x అనేది cos x minus sin x వస్తుంది, and also d by dx of sin x minus cos x అనేది cos x plus sin x అవుతుంది maybe. So these are the things which we are going to use here. Okay, these are the relations. Now first let's discuss the basic example. Integral cos x by sin x by 2 plus cos x by 2 whole power 5. 2 plus cos x by 2 whole power 5 dx. ఓకే, ఇప్పుడు చూడండి అది ఎట్లా వస్తుంది. ఆ cos x అనేది ఎలా రాయొచ్చు? cos square x by 2 మైనస్ sin square x by 2 అని రాయొచ్చు, అవునా కదా? cos square x by 2 మైనస్ sin square x by 2 by cos x by 2 plus sin x by 2 whole power 5 dx. అంతేనా? సో నా ఇంటిగ్రల్ ఆ c ప్లస్ ఎస్ ఒక c ప్లస్ ఎస్ క్యాన్సిల్ అయిపోయి పైన నీకు cos x by 2 మైనస్ sin x by 2 dx బై cos x by 2 ప్లస్ sin x by 2 హోల్ పవర్ 4. ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సిన సబ్స్టిట్యూషన్ పైన సి మైనస్ ఎస్ ఉంది. సో సి మైనస్ ఎస్ అనేది సి ప్లస్ ఎస్ డిఫరెన్షియేషన్, సి ప్లస్ ఎస్ అనేది సి మైనస్ ఎస్ డిఫరెన్షియేషన్. సో cos x by 2 ప్లస్ sin x by 2ని టీ అనుకుంటాం. అప్పుడు నీకు cos మైనస్ sin అనేది dt అయిపోతుంది, విచ్ విల్ గివ్ యూ ఇంటిగ్రల్ పైన ఉన్నది dt, నాట్ ఎగ్జాక్ట్లీ dt, 2 టైమ్స్ ఆఫ్ dt రా. ఎందుకంటే దీనికి ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది కదా, 1/2 ఆఫ్ ఇది dx ఈక్వల్స్ టు dt. సో దిస్ విల్ బి 2 టైమ్స్ ఆఫ్ dt బై t పవర్ 4. సో విచ్ విల్ గివ్ యూ t పవర్ మైనస్ 3 బై 2 into t power minus 3 by 3 plus c, where t is we already know. Substitute చేస్తే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకోటి ఇంటిగ్రల్ sin x plus cos x by plus cos x dx by root sin 2x ఆర్ రూట్ సైన్ 2x ప్లస్ 3 అట్లా ఏదైనా కానీ బేసిక్గా. సో ఇప్పుడు న్యూమరేటర్ నీకు సపరేట్గా ఉన్నది ఏంటి అక్కడ? sin x ప్లస్ కాస్ ఎక్స్ కదా. sin x ప్లస్ కాస్ ఎక్స్ అనేది దేని డిఫరెన్షియేషన్? sin x మైనస్ కాస్ ఎక్స్ది. సో మనం తీసుకోబోతున్నా ఏంటంటే sin x మైనస్ కాస్ ఎక్స్ టీ అనుకుంటాం, అంతే కదా లాజికల్గా. సో sin x మైనస్ కాస్ ఎక్స్ టీ అనుకుంటే ఇంటిగ్రల్ dt బై రూట్ ఆఫ్, క్లారిటీగా చూడండి, sin x మైనస్ కాస్ ఎక్స్ టీ అనుకున్నారా అంటే sin 2x ఏమవుతున్నట్టు? 1 మైనస్ టీ స్క్వేర్ అవుతున్నట్టు. సో దిస్ ఈజ్ 1 మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 3 అనమాట, విచ్ విల్ గివ్ యూ dt బై రూట్ ఆఫ్ 4 మైనస్ టీ స్క్వేర్ 1 బై అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై అనే కదా. సో సైన్ ఇన్వర్స్ టీ బై 2 ప్లస్ సి, దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, అలా కాకుండా ఆబ్వియస్లీ నెక్స్ట్ చెప్పేది మీకు తెలుసు, ఇంకా sin x మైనస్ కాస్ ఎక్స్ ఇచ్చాను అనుకో, sin x మైనస్ కాస్ ఎక్స్ dx బై రూట్ సైన్ 2x ప్లస్ 3. ఈసారి ఏం చేస్తాం? ఆబ్వియస్లీ సబ్స్టిట్యూషన్ ఏం రావాలి? న్యూమరేటర్లో sin x మైనస్ కాస్ ఎక్స్ ఉంది కాబట్టి sin x ప్లస్ కాస్ ఎక్స్ టీ అనుకుంటాం ఈసారి.
సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. న్యూమరేటర్లో ఉన్నది మైనస్ డిటి అవుతుంది క్లియర్లీ, అంతే కదా, మైనస్ డిటి అవుతుంది. అండ్ డినామినేటర్లో సైన్ టూ ఎక్స్, నేను సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ టీ అనుకుంటున్నానంటే సైన్ టూ ఎక్స్ ఏమవుతుంది, టీ స్క్వేర్ మైనస్ వన్ అవుతుంది. టీ స్క్వేర్ మైనస్ వన్ ప్లస్ త్రీ విచ్ విల్ గివ్ యూ మైనస్ డి. దిస్ ఇస్ ఆఫ్ ది ఫార్మ్ వన్ బై అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్మ్ కదా. ఏ ఫామ్లో ఉన్నట్టు, ఇంటిగ్రల్ డిఎక్స్ బై అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇది ఫామ్. ఓకేనా, దొరికిన డౌట్ ఉందా చూసుకోండి. ఇంకా నెక్స్ట్, ఇప్పుడు ఇంకోటి, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ బై అండర్ రూట్ సైన్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్. చూడండి, ఇందాకటి మోడల్ లాగా, అంటే ఫిఫ్త్ మోడల్, ఆ ఎక్స్ పవర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ దాంట్లో ఓన్లీ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు ఏం చేసాం, పక్కన వన్ కూడా కావాలి, అవునా. సో ఓన్లీ ప్లస్ వన్ మైనస్ వన్ చేస్తే వర్కౌట్ అవ్వలేదు, అందుకని ఏం చేసాం, ఫస్ట్ టూతో మల్టిప్లైస్ డివైడ్ చేసి ఆ తర్వాత ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ వన్ మైనస్ వన్. అట్లానే ఇక్కడ కూడా సైన్ టూ ఎక్స్ డిఫరెన్షియేషన్, సరే సైన్ టూ ఎక్స్ టర్మ్స్ నీకు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్లో రాసుకోవచ్చు, సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్లో కూడా రాసుకోవచ్చు, అవునా. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్లో కూడా రాసుకోవచ్చు. సో వాటి డిఫరెన్షియేషన్ నీకు పైన కనపడట్లేదు డైరెక్ట్గా. సో సైన్ ఎక్స్తో పాటు కాస్ ఎక్స్ కూడా కావాలి. అట్లా అని ఓన్లీ ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ చేస్తే ఇంకొక ఇంటీగ్రల్లో ఓన్లీ కాస్ ఎక్స్ మిగిలిపో. అట్లా కాకుండా, సో ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ టూ. ఫస్ట్ థింగ్, టూ సైన్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఫోర్ ప్లస్ సైన్ టూ ఎక్స్. ఓకే, డిఎక్స్. దాంతో పాటు నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. ఓకే, వన్ బై టూ ఆఫ్ ఇంటిగ్రల్, ఒక దాంట్లో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ బై రూట్ ఆఫ్ ఫోర్ ప్లస్ సైన్ టూ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్, అంటే మైనస్ కామన్ తీసేస్తే కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ బై రూట్ ఆఫ్ ఫోర్ ప్లస్ సైన్ టూ ఎక్స్. ఓకే, ఆ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అనేది టూ ఇంటిగ్రల్స్ లో మారిపోయింది కదా. ఇక్కడేమో సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూషన్ అనమాట, టీ1 అనుకోండి. ఈ ఇంటిగ్రల్కి ఏమో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ2. గుర్తుంది కదా, దీని ముందు మోడల్ ఎక్స్ పవర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ లాగే రెండు ఇంటిగ్రల్స్ స్ప్లిట్ అయిపోతుంది. టూతో మల్టిప్లైస్ డివైడ్ చేసిన తర్వాత యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయాలి ఎప్పుడైనా కానీ, అప్పుడు టూ డిఫరెంట్ ఇంటిగ్రల్స్ వస్తాయి. అప్పుడు ఒకటి ఒక్కో ఇంటిగ్రల్లో ఒక్కో సబ్స్టిట్యూషన్ అనమాట, డిఫరెంట్ సబ్స్టిట్యూషన్స్ అవి. ఓకే, అవి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ టర్మ్స్లో క్వశ్చన్. Let me give you another question. ఇదే క్వశ్చన్ ఇంకోటి చేయండి తర్వాత. నెక్స్ట్, ఇంటిగ్రల్ డిఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్. సైన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్, దీని ఎలా మార్చుకుంటామరా చూడండి. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ వన్ బై కాస్ ఎక్స్ అని రాస్తే పైకి వెళ్ళి కాస్ ఎక్స్ డిఎక్స్ బై సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ వన్ అనమాట. టూతో మల్టిప్లైస్ డివైడ్ చేస్తే టూ, ఎందుకంటే టూ కింద కూడా కావాలి కాబట్టి, టూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉంది కదా, సైన్ టూ ఎక్స్. సో డినామినేటర్ గెట్స్ కన్వర్టెడ్ టు టూ ప్లస్ సైన్ టూ ఎక్స్. అది బేసిక్గా సేమ్ దానిపైన క్వశ్చన్ లాంటిదే కదా మళ్ళీ. ఓకే, ఇంకోటి చేయండి కావాలంటే తర్వాత, ఇంటిగ్రల్ రూట్ కాట్ ఎక్స్ ప్లస్ రూట్ టాన్ ఎక్స్. ఇది ఇంకా కొంచెం డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, అది మోడల్. ఇంకోటి చూద్దాం, ఇంటిగ్రల్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా డి తీటా బై
సైన్ తీటా ప్లస్ కాస్ తీటా అండర్ రూట్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా సైన్ తీటా ప్లస్ కాస్ తీటా అని టీ అనుకుంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చూడండి. ఫస్ట్ ఆబ్వియస్లీ ప్రొసీడ్ అయ్యేది అట్లానే, బట్ ఎప్పుడైతే నువ్వు సైన్ తీటా ప్లస్ కాస్ తీటా అని టీ అనుకుంటావో పైన డిటి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. బట్ ఇది కాంప్లికేట్ అయిపోవట్లే, స్క్వేర్ రూట్ లోపల నీకు. అవునా కదా? సరే, ఓపెన్ చేద్దాం. సైన్ తీటా ప్లస్ కాస్ తీటా అని టీ అనుకొని స్టార్ట్ చేసాం అనుకో. సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఇజ్ ఈక్వల్స్ టు టీ, పైన ఉన్నది మైనస్ డిటి అయిపోతుంది బై టీ ఇంటూ అండర్ రూట్. నేను దీని ఏం చేస్తానంటే ఇక్కడ 2తో మల్టిప్లైస్ డివైడ్ చేశాను అనుకోరా, స్క్వేర్ రూట్ బయట 2తో మల్టిప్లైస్ డివైడ్ చేస్తే లోపలికి వెళ్ళి నీకు అది 4 sin θ cos θ ప్లస్ 4 sin² θ cos²θ. 4 sin θ cos θ నేను 2 sin 2θ అని రాస్తాను, ఓకేనా? ప్లస్ 4 sin² θ cos² అని sin²2θ అని రాస్తాను. ఓకే, ఇప్పుడు ఆ లోపల +1 -1 చేసాం అనుకో, ఏమొస్తుంది ఈ పార్ట్ నీకు? ఇది 1 + sin 2θ² 1 + sin 2θ² -1. ఆ 1 + sin 2θ² ఏంటి? 1 + sin 2θ అంటే ఏంట్రా? sin θ ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ కదా. వాట్ ఈస్ sin θ ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అకార్డింగ్ టు దిస్ సబ్స్టిట్యూషన్? టీ స్క్వేర్. సో విచ్ ఇస్ t² -1. ఇప్పుడు క్వశ్చన్ ఎలా మారిపోయిందంటే నీకు -1/2 ఇంటూ ఇంటిగ్రల్ డిటి బై టీ ఇంటూ అండర్ రూట్ t² -1. నైస్, డైరెక్ట్గానే వచ్చేసింది తీసుకుంటే. ఓకే, కాంప్లికేట్ ఏం అవ్వలేదు. సైన్ తీటా ప్లస్ కాస్ తీటా తీసుకుంటే కనపడుతుంది ఇంక అంతే. ఓకే, డన్. సీకెంట్ ఇన్వర్స్ టీ కదా. సో -1/2 సీకెంట్ ఇన్వర్స్ టీ ప్లస్ సి ఆర్ +1/2 కొసీకెంట్ ఇన్వర్స్ టీ ప్లస్ సి, అట్లా. అది ఓకేనా? ఇది ఒకటి. నెక్స్ట్ సింపుల్ చూద్దాం. నెక్స్ట్ అన్నా కదా ట్రిగ్నోమెట్రిక్ సబ్స్టిట్యూషన్స్ చూద్దామని. సరే, లెట్స్ మూవ్ ఆన్ టు దట్. ట్రిగ్నోమెట్రిక్ సబ్స్టిట్యూషన్స్. సో ట్రిగ్నోమెట్రిక్ సబ్స్టిట్యూషన్స్ లో ఏంటంటే కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ నీకు x² + a² ఫామ్ లో ఉంటే, ఆర్ అండర్ రూట్ x² + a², బేసిక్ గా x² + a² అంటాం కనిపిస్తే నీకు ఏం చేస్తాం అంటే x = a tan θ పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేలాగా. ఓకే, అలానే x² - a² ఆర్ అండర్ రూట్ x² - a², ఇంకా ప్రతిసారి అట్లా రాయను, స్క్వేర్ రూట్ రాసేస్తే. సో x² - a² టర్మ్ ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేలాగా ఏముంటుంది? x = a secant θ. పైన కూడా అంతే, x a tan θ ఆర్ a cot θ, ఏదైనా ఓకే. ఇక్కడ కూడా అంతే, ఏ సీకెన్ తీటా ఆర్ ఏ కొసీకెన్ తీటా. కొసీకెన్ స్క్వేర్ తీటా -1 అనేది కాట్ స్క్వేర్ తీటా కదా, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అట్లా వస్తాయి. అట్లానే అండర్ రూట్ a² - x² ఉందనుకో, దీన్ని బట్టి ఏం రాస్తాం? x = ఏ సైన్ తీటా ఆర్ ఏ కాస్ తీటా. ఓకే, ఇంకోటి అంతేనా, x² - a², a² - x², x² + a².
అండర్ రూట్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ అని తీసుకున్నాం అనుకో. ఓకే, సో ఏ మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్. రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయ్యేలా తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా కానీ. ఏ మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్. ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ ఏ ప్లస్ ఎక్స్ రెండు ఒకేసారి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడైతే ఎక్స్ ఈక్వల్స్ టు ఏ కాస్ తీటా ఆర్ సింప్లీ ఏ కాస్ టూ తీటా ఏదైనా ఓకే. ఓకే, ఇంకోటి ఉంటుంది నీకు ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ బి, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ బి సైన్ స్క్వేర్ తీటా ఆర్ రూట్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్. ఓకే, ఇవి కొన్ని ట్రిగ్నామెట్రీ సబ్స్టిట్యూషన్స్. చూద్దాం ప్రాబ్లమ్స్ చూద్దాం చూడండి జాగ్రత్తగా. స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, అవన్నీ ప్రూఫ్స్ దీంతోనే వస్తాయి. ఇప్పుడు ఇంటిగ్రల్ 1/√a² ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉందనుకో డిఎక్స్ అండ్ ఆల్సో యూజింగ్ బై పార్ట్స్ కొంచెం. సరే, ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ tan తీటా అని తీసుకుంటాం. ఓకేనా, పైన డిఎక్స్ అంటే ఏమవుతుందా ఇంటిగ్రల్ ఏ సీకెన్ స్క్వేర్ తీటా డి తీటా బై కింద √a² ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ బయటకు వచ్చేసి సో 1 + tan స్క్వేర్ తీటా సీకెన్ స్క్వేర్ తీటా. సో సీకెన్ తీటా ఏ క్యాన్సిల్, ఒక సీకెన్ తీటా క్యాన్సిల్. ఇంటీరియల్ సీకెన్ తీటా అంటే లాగ్ మోడ్ సీకెన్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ప్లస్ సి. సో ఇప్పుడు ట్యాన్ తీటా అంటే ఎక్స్ బై ఏ కాబట్టి ట్యాన్ తీటా ఇది ఎక్స్ బై ఏ, విచ్ మీన్స్ సీకెన్ స్క్వేర్ తీటా ఏమవుతుంది 1 + tan స్క్వేర్ తీటా కదా. సో 1 + x² / a². అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాయి. సో సీకెన్ తీటా అంటే సీకెన్ తీటా ఇస్ √a² + x² / a. అది ఫైనల్గా వచ్చేది నీకు. ఓకేనా, సరే ఇవి కొన్ని ట్రిగ్నోమెట్రీ సబ్స్టిట్యూషన్స్. ఒక ప్రాబ్లం చేద్దాం చూడండి మీద. సర్లే చూడండి. ఇంటిగ్రల్ 1 - √x/1 + √x 1 - √x/1 + √x. నెక్స్ట్ పేర్లో చేద్దాం. ఇంటిగ్రల్ 1 - √x/1 + √x హోల్ పవర్ 1/2 ఇంటూ dx/x. అది క్వశ్చన్. ఓకే, సో క్లియర్లీ జాగ్రత్త చూడండి. ఇక్కడ ఒక ఎక్స్ అనేది స్క్వేర్ రూట్ లోపల ఉంది, మళ్ళీ ఈ టర్మ్ అంతా పవర్ 1/2 ఇంకో స్క్వేర్ రూట్. సో నువ్వు తీసుకునే సబ్స్టిట్యూషన్ ఎలా ఉండాలంటే ఒకేసారి రెండు ఇర్రేషనల్ క్వాంటిటీస్ ఎలిమినేట్ అయిపోవాలి. ఫస్ట్ √x ఎలిమినేట్ అవ్వాలంటే ఎక్స్ ఈక్వల్స్ టు సమ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ స్క్వేర్, అంతే కదా. ఎక్స్ ఈక్వల్స్ టు సమ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ స్క్వేర్. బట్ అలానే ఆ 1 - /1 + అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే అది కాసే అయి ఉండాలి కదా. చూడండి,
1 మైనస్ బై 1 ప్లస్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే కాస్ తీటా, బికాస్ 1 మైనస్ కాస్ తీటా 2 సైన్ స్క్వేర్ తీటా బై 2, 1 ప్లస్ కాస్ తీటా కూడా 2 కాస్ స్క్వేర్ తీటా బై 2 అనమాట. ఆ పర్ఫెక్ట్ స్క్వేర్స్ వస్తున్నాయి అక్కడ. ఇక నువ్వు తీసుకోవాల్సిన సబ్స్టిట్యూషన్ ఏంటి ఖచ్చితంగా? ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ తీటా అని తీసుకుంటాం, అవునా? సో 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా, ఫస్ట్ డిఎక్స్ సింప్లిఫై చేసుకుంటే 2 ఇంటూ కాస్ తీటా ఇంటూ మైనస్ సైన్ తీటా డి తీటా అది రాద్దాము. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 మైనస్ రూట్ ఎక్స్ అంటే 1 మైనస్ కాస్ తీటా నీకు 2 సైన్ స్క్వేర్ తీటా బై 2 బై 1 ప్లస్ కాస్ తీటా 2 కాస్ స్క్వేర్ తీటా బై 2 హోల్ పవర్ 1 బై 2 డిఎక్స్ అంటే ఇంటూ మైనస్ 2 సైన్ తీటా కాస్ తీటా డి తీటా బై కింద ఎక్స్ అంటే మళ్ళీ కాస్ స్క్వేర్ తీటా. సో కాస్ తీటా క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 2 క్యాన్సిల్, tan తీటా బై 2 అంటే సైన్ తీటా బై 2 బై కాస్ తీటా బై 2 ఇంటూ ఇక్కడ తీటా బై 2లో ఉన్నాయి కదా, తీటా బై 2ని తీసేయడానికి ఏం చేస్తామంటే tan తీటా, సరే సైన్ తీటాని 2 సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2. ఓకేనా ఐడియా? ఆ కాస్ తీటా క్యాన్సిల్ అయ్యి నీకు అది మ్యాటర్. కాస్ తీటా బై 2 క్యాన్సిల్ అయిపోతే 2 సైన్ స్క్వేర్ తీటా బై 2, 2 సైన్ స్క్వేర్ తీటా బై 2 అంటే 1 మైనస్ కాస్ తీటా బై కాస్ తీటా డి తీటా. అది పక్కన ఉన్న 2 అలానే ఉంచేసి ఆ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే కాస్ తీటా మైనస్ 1 అంటే 1 మైనస్ 1 బై కాస్ తీటా అంటే సీకెన్ తీటా డి తీటా. సో 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ 1 అంటే తీటా మైనస్ ఇంటిగ్రల్ సీకెన్ తీటా అంటే లాగ్ మోడ్ సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా. అది సో కాస్ తీటా అంటే రూట్ ఎక్స్ ఉంది కదా, అవి యూజ్ చేసుకొని ఇవన్నీ రాయాలి. ఇప్పుడు తీటా అంటే కాస్ ఇన్వర్స్ రూట్ ఎక్స్. ఓకే, తీటా అంటే కాస్ ఇన్వర్స్ రూట్ ఎక్స్, తర్వాత నీకు ఇది సీకెన్ తీటా అంటే 1 బై రూట్ ఎక్స్, సైన్ తీటా అంటే సైన్, టాన్ అంటే సైన్ బై కాస్, సైన్ అంటే అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా 1 మైనస్ ఎక్స్ బై రూట్ ఎక్స్. అది మొత్తానికి ఫైనల్గా. ఓకేనా? సరే, ఓకే, ట్రిగ్నోమెట్రీ సబ్స్టిట్యూషన్స్. కొంచెం డిఫరెంట్. ఇంటిగ్రల్ అండర్ రూట్ e⁻2x−1 ఇలాంటి క్వశ్చన్స్ కూడా వాడుకోవచ్చు. ఎందుకు అంటే e⁻x డిఫరెన్షియేషన్ మళ్ళీ e⁻x వస్తుంది కాబట్టి. సో e⁻x హోల్ స్క్వేర్ -1 అనే క్వశ్చన్ ఇప్పుడు అది అవునా కదా, e⁻−x హోల్ స్క్వేర్ అనే క్వశ్చన్. సో e⁻x ని రెండు విధాలుగా చేసేయచ్చు, బట్ ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ సబ్స్టిట్యూషన్ చూద్దాం. e⁻x ఈక్వల్స్ టు సీకెన్ తీటా అని తీసుకోవచ్చు. సో e⁻x dx ఈక్వల్స్ టు సీకెన్ తీటా ఇంటూ టాన్ తీటా డి తీటా అని వచ్చేస్తుంది. ఆ e⁻x అంటే సీకెన్ తీటానే కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయి టాన్ తీటా డి తీటా. సో ఇంటీరియల్ e⁻x హోల్ స్క్వేర్ సీకెన్ స్క్వేర్ తీటా x−1 అంటే టాన్ తీటా ఇంటూ డిఎక్స్ అంటే మళ్ళీ టాన్ తీటా డి తీటా, ఇంటీరియల్ టాన్ స్క్వేర్ తీటా అంటే మళ్ళీ దాన్ని సీకెన్ స్క్వేర్ తీటా -1 అని రాయాల్సి వస్తుంది. సో టాన్ తీటా మైనస్ తీటా ప్లస్ సి, వేర్ టాన్ తీటా ఈస్ అండర్ రూట్ సీకెన్ స్క్వేర్ తీటా -1 అంటే e⁻2x−1 మైనస్ తీటా అంటే సీకెంట్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఆర్ e⁻x కామన్ తీస్తే అది మళ్ళీ e⁻2x−1 ఈక్వల్స్ టు టీ స్క్వేర్ అని తీసుకున్నాం. ఓకేరా, నో ప్రాబ్లం. సో e⁻2x dx ఈక్వల్స్ టు టీ స్క్వేర్ ప్లస్ 1. సో సారీ టీ సారీ సో e⁻2x−1 ఈక్వల్స్ టు టీ స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ e⁻2x dx ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ t dt, 2 క్యాన్సిల్, dx ఈక్వల్స్ టు t dt బై e⁻tx అంటే మళ్ళీ టీ స్క్వేర్ ప్లస్ 1 అని రాసేయచ్చు. ఇప్పుడు అది ఫైనల్గా ఎలా మారిపోతుంది? అది ఎట్లాగూ రూట్ టీ స్క్వేర్ కాబట్టి టీ ఇంటూ టీ డిటి బై టీ స్క్వేర్ ప్లస్ 1. నైస్.
ఇది కూడా హ్యాపీగానే కన్వర్ట్ అయిపోయింది. టీ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 డిటీ బై టీ స్క్వేర్ ప్లస్ 1. సో 1 మైనస్ ఇంటిగ్రల్ 1 మైనస్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటీ. సో టీ మైనస్ టాన్ ఇన్వర్స్ టీ ప్లస్ సి అట్లా. ఓకే, అదొకటి. ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్ ఇలాంటి కొన్ని ఉంటాయి. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ మైనస్ 1 అండర్ రూట్ సీకెంట్ ఎక్స్ మైనస్ 1 సీకెంట్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్. సో సీకెంట్ ఎక్స్ 1 మైనస్ కాస్ ఎక్స్ అని రాసామనుకో, రూట్ లోపల 1 మైనస్ కాస్ ఎక్స్ బై రూట్ కాస్ ఎక్స్ వచ్చేస్తుంది డిఎక్స్. పైన రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఎక్స్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో బయటికి రూట్ 2 వచ్చేసి సైన్ ఎక్స్ బై 2 వచ్చేస్తుంది. సైన్ ఎక్స్ బై 2 డిఎక్స్ బై కింద ఉన్న కాస్ ఎక్స్ని ఎలా రాస్తామంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 మైనస్ 1 అని రాస్తాం. సో కింద ఆబ్వియస్లీ రూట్ 2 కాస్ ఎక్స్ బై 2 నేను టీ అని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రూట్ 2 కాస్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు టీ. అదొకటి. ఆర్ ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే సీకెంట్ ఎక్స్ మైనస్ 1తో మల్టిప్లైస్ డివైడ్ చేస్తే పైన టాన్ ఎక్స్ బై 2 వస్తుంది, టాన్ ఎక్స్ వస్తుంది, డిఎక్స్ బై అండర్ రూట్ సీకెంట్ ఎక్స్ ప్లస్ 1. సీకెంట్ ఎక్స్ మైనస్ 1తోనే మల్టిప్లైస్ డివైడ్ చేస్తే సీకెంట్ ఎక్స్ మైనస్ 1 బై రూట్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్. సో సిమిలర్గా ఇంకో ట్రై చేయండి తర్వాత. ఇంటిగ్రల్ అండర్ రూట్ 1 ప్లస్ కొసీకెంట్ ఎక్స్ 1 ప్లస్ కొసీకెంట్ ఎక్స్ డిఎక్స్. ట్రై టు సాల్వ్ దిస్ ఆల్సో. చలో దెన్ నెక్స్ట్ వీడియో కంటిన్యూ.